హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు ఓన్లీ వెజిటేరియన్. మన వైటీ ఫ్యామిలీ అందరికీ కూడా విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్. ఈ సంవత్సరం మీరు అనుకున్నవన్నీ సాధించాలని మనసారా కోరుకుంటూ ఈరోజు మన వీడియో వచ్చి అందరికీ ఎంతో ఇష్టమైన శబరిమల అయ్యప్ప స్వామి ప్రసాదం. ఈ ప్రసాదం అంటే అందరికీ కూడా చాలా ఇష్టము. ఎవరైనా స్వామి మాల వేసుకుని అయ్యప్ప కొండకు వెళ్ళి మనకు ప్రసాదం తెచ్చిస్తే అందరూ కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. ఆ ప్రసాదం కోసం సంవత్సరం అంతా కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు అదే టేస్టీతో అదే స్ట్రక్చర్తో మనం ఇంట్లోనే ఈ ప్రసాదాన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కానీ మనకు అక్కడ దొరికే ప్రసాదం టేస్ట్ అంత రాకపోవచ్చు. అక్కడ చేసే పద్ధతి లేదంటే అయ్యప్ప స్వామి మహిమ వల్లకైనా ఆ ప్రసాదం చాలా టేస్టీగా ఉంటుంది. కానీ ఇది అంత టేస్ట్ రాకపోయినా కూడా ఇది కూడా చాలా బాగుంటుంది. ఇలా అయ్యప్ప స్వామి ప్రసాదాన్ని ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే సింపుల్గా కూడా ఈ ప్రసాదాన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాము. ముందుగా దీనికోసం మనం తాటి బెల్లాన్ని తీసుకోవాలి. ఈ శబరిమల ప్రసాదం కోసం తాటి బెల్లాన్ని యూజ్ చేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు ముందుగా ఈ బెల్లం ఎంత వచ్చిందన్నది మనం కొలుచుకోవాలి. మనం తీసుకున్న బియ్యానికి 3 వంతుల వరకు బెల్లాన్ని తీసుకోవాలి. అంటే 1 కప్పు రైస్ తీసుకుంటే కనుక 3 కప్స్ వరకు బెల్లాన్ని వేసుకోవాలి. బెల్లం ఏమాత్రం తక్కువైనా కూడా మనకు పర్ఫెక్ట్గా ఈ ప్రసాదం అన్నది రాదు. అందుకని ముందుగా మనం బెల్లాన్ని తీసుకుని కొలిచి పెట్టుకోవాలి. చూసారు కదండి, ఇలా మనం 3 కప్స్ వరకు ఈ బెల్లం తురుమును వేసుకోవాలి. తాటి బెల్లం కంపల్సరీ మనం వడగట్టుకునే వాడుకోవాలి. అందులో కొద్దిగా ఇసుక అవి కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. అందుకని ముందుగా ఒక బౌల్లోకి ఈ బెల్లాన్ని వేసుకుని అలాగే ఈ 3 కప్పులు బెల్లానికి ఒక పావు కప్పు వరకు వాటర్ని వేసుకోవాలి. చూసారు కదండి, 3 కప్స్ బెల్లం వేసుకున్నాను. ఇప్పుడు ఈ బెల్లానికి గాను ఒక 1/2 కప్పు వరకు వాటర్ని వేసుకుని ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం మనకు పాకం ఏమీ రానవసరం లేదు. జస్ట్ బెల్లం అంతా కూడా కరిగితే సరిపోతుంది. ఇలా కరగబెట్టుకుని అప్పుడు మనం వడబోసుకుని ఈ రెసిపీకి వాడుకోవాలి. లేదంటే మనకు ఈ ప్రసాదం అంతా కూడా ఇసుకిసుగ్గా అనిపిస్తుంది. చూసారు కదండి, ఇలా బెల్లం అంతా కూడా మెల్ట్ అయిపోయింది. నేను తీసుకుని 3 కప్స్ బెల్లం వెయిట్లో వచ్చి 1/2 kg వరకు ఉంటుంది. చూసారు కదండి, బెల్లం అంతా కూడా ఇలా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆపేసుకుని దీనిని పక్కన పెట్టేసుకోవాలి. ఇది మనకు పాకం ఏమీ రానవసరం లేదు. జస్ట్ అలా బెల్లం కరిగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని దీనిని పక్కన పెట్టేసుకుని తర్వాత ఒక బౌల్లోకి 1 కప్పు వరకు రెడ్ రైస్ని వేసుకోవాలి. ఈ రెడ్ రైస్ మనకు ఏ సూపర్ మార్కెట్లో అయినా కూడా ఈజీగానే దొరుకుతుంది. మనం ఈ ప్రసాదానికి ఇలా రెడ్ రైస్ వాడితేనే బాగుంటుంది. ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకుంటూ 2-3 సార్లు శుభ్రంగా ఈ రైస్ని కడగాలి. చూసారు కదండి, ఇలా వాటర్ పోసుకుంటూ 2-3 సార్లు ఈ రైస్ని అంతా కూడా శుభ్రంగా కడిగి ఈ వాటర్ అన్నీ కూడా డ్రైన్ చేసేసుకోవాలి. రైస్ని ఏమి మనం ముందు నానబెట్టిన అవసరం లేదు. జస్ట్ అలా కడిగి వాటర్ అంతా కూడా తీసేస్తే సరిపోతుంది. ఇలా 2-3 సార్లు కడిగి తర్వాత వాటర్ అంతా కూడా ఇలా వంపేసుకుని ఓన్లీ రైస్ని ఒకటి ఉంచుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము. స్టవ్ పై ఇలా గిన్నె పెట్టుకుని ఇందులోకి ఒక 2 టీ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి. నార్మల్ నెయ్యి అయినా పర్వాలేదు, ఆవు నెయ్యితో చేసుకున్నా కూడా పర్వాలేదు. ఇప్పుడు నెయ్యి మెల్ట్ అయిన తర్వాత మనం ముందుగా కడిగి ఉంచుకున్న ఈ రైస్ని వాటర్ ఏమీ లేకుండా ఓన్లీ రైస్ని ఒకటి ఈ నెయ్యిలోకి వేసుకోవాలి. మనం ఈ ప్రసాదం చేసుకున్నప్పుడు ఇలా ఏదైనా గిన్నెలో చేసుకుంటేనే బాగుంటుంది. నాన్ స్టిక్ ప్యాన్లో అది చేసుకుంటే కనుక రైస్ పర్ఫెక్ట్గా ఉడకదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నేను ఇది సెకండ్ టైం చేస్తున్నాను. ఫస్ట్ టైం చేసిన మిస్టేక్స్ చేయకుండా పర్ఫెక్ట్గా సెకండ్ టైము వచ్చింది. అందుకని నేను అన్నీ కూడా వివరంగా చెప్తున్నాను. ఇప్పుడు 1 కప్పు రైస్కి 4 కప్స్ వాటర్ వేసుకోవాలి. చూసారు కదండి, ఇలా 4 కప్స్ వాటర్ వేసుకున్న తర్వాత దీనిని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. 1:4 రేషియోలో తీసుకుంటే రైస్ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. అదే కుక్కర్లో తీసుకుంటే కనుక మనకు 3 విజిల్స్ రానిచ్చుకుంటే సరిపోతుంది. కానీ నేను ఇలా ట్రెడిషనల్ పద్ధతిలో ఇలా నార్మల్గానే ఉడికిస్తున్నాను. కుక్కర్లో చేసుకున్న బాగానే ఉంటుంది, ఈ ప్రాసెస్లో చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఈ రైస్ అంతా కూడా ఒకసారి ఒక మరుగు పెట్టిన తర్వాత మూత పెట్టేసుకుని ఉడకబెట్టుకోవాలి.
చూసారు కదండి, ఒక 10 మినిట్స్కి నేను మూత తీసి చూస్తున్నాను. రైస్ పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. అక్కడక్కడ కూడా మనకు కొద్దిగా తడి కింద అనిపిస్తుంది. రైస్ మనకి పూర్తిగా ఉడకకూడదు. ఒక 80% వరకు కుక్ అవుతే సరిపోతుంది. 80% అంటే ఆల్మోస్ట్ చాలా మటుకు రైస్ ఉడికిపోయినట్టే, కానీ అక్కడక్కడ లైట్గా పలుకు అనిపించాలి. ఇలా మెతుకు నలిపి చూస్తే మనకు లైట్గా పలుకు కింద అనిపిస్తే సరిపోతుంది. మరీ మెత్తగా అయిపోయినా కూడా ముద్దగా అయిపోతుంది. ఇలా ఒక 80% ఉడికించుకున్న ఈ రైస్లోకి వాటర్ ఏమీ కూడా లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కరిగించి పెట్టుకున్న ఈ బెల్లం సిరప్ని ఇలా వడపోతతో వడగట్టుకోవాలి. ఇలా వడపోతలోకి ఇలా వడగట్టుకోవడం వల్ల ఇందులోని ఇసుక అవి ఏమన్నా ఉన్నా కూడా మనకు ఈ ప్రసాదంలోకి పడకుండా ఉంటాయి. చూసారు కదండి, ఇలా ప్యూర్గా ఈ బెల్లం సిరప్ను అంతా కూడా వడగట్టుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మనం బెల్లం సిరప్ వేసిన తర్వాత ఈ మిశ్రమం కొద్దిగా పల్చగా అనిపిస్తుంది, కానీ ఉడికే కొద్దీ మనకు ఈ మిశ్రమం అన్నది దగ్గర పడుతుంది. రైసు మరి పలుకుగా ఉడికించుకున్నా కూడా ఈ పాకంలోకి వేయగానే మరింత గట్టిపడిపోయి పొడిగా అంత బాగా రాదు. అందుకని ఒక 80-85% రైస్ని ఉడికించుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఒక 10 మినిట్స్కి ఇదంతా కూడా బాగా మరిగి కొద్దిగా దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్స్ ఎండు కొబ్బరి ముక్కలు, అలాగే 2 టీ స్పూన్స్ బ్లాక్ కిస్మిస్, తర్వాత సొంటి పొడి. ఈ ప్రసాదానికి మెయిన్ ఫ్లేవర్ సొంటి పొడి. ఇది ఒక 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 4-5 యాలకుల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇవి వేసుకున్న ఏ డ్రై ఫ్రూట్స్ కూడా మనం ముందుగా ఫ్రై చేయని అవసరం లేదు, డైరెక్ట్ పాకంలోకి వేసేసుకోవడమే. అలాగే చాలా చిన్న ముక్క వరకు పచ్చికర్పూరాన్ని కూడా ఇలా నలిపి ఈ మిశ్రమంలోకి వేసుకోవాలి. చూసారు కదండి, అంతా కూడా వేసుకుని ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఇలా పాకంలో ఉడికి టేస్ట్ చాలా బాగుంటుంది. వీటిని నేతిలో ఫ్రై చేయని అవసరం లేదు. ఈ స్టేజీలో అవసరమైతే ఇంకొక 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుని ఒక 10 మినిట్స్ లేదంటే ఇదంతా కూడా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలి ఫ్లేమ్ ఎప్పుడు కూడాను. చూసారు కదండి, మిశ్రమం అంతా కూడా దగ్గరికి వచ్చేసింది. ఇలా వచ్చిన తర్వాత ఒకసారి పాకాన్ని చెక్ చేసుకుందాము. లైట్గా తీగ పాకం వచ్చింది. చూసారు కదండి, బెల్లం పర్ఫెక్ట్గా వచ్చింది, అలాగే పాకం కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఈ స్టేజీలోనే మనం స్టవ్ ఆపేసుకుని ఈ ప్రసాదాన్ని మనం చల్లారిన తర్వాత ఒక బాక్స్లోకి పెట్టుకుని స్టోర్ చేసుకుంటే, బయట పెట్టుకుంటే ఒక 10 days పాటు నిల్వ ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 month వరకు నిల్వ ఉంటుంది. అంతేనండి, అందరికీ ఎంతో ఇష్టమైన అయ్యప్ప స్వామి ప్రసాదం రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఈ ప్రసాదాన్ని తయారు చేసుకోండి. టేస్ట్ అయితే బాగుంది. మనకు అయ్యప్ప స్వామి గుడిలో పెట్టే ప్రసాదం అంత టేస్ట్ రాకపోయినా కూడా ఈ టేస్ట్ కూడా చాలా బాగుంది. మంచి ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంది, అలాగే కలర్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మరిన్ని హెల్దీ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.